హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈ రోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చి ఏంటంటే, అండ్ ఇంకా పిల్లలకైతే హాలిడేస్లో వచ్చినాయి కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. మా ఆయన అయితే డైరెక్ట్ బాయ్ దగ్గరికి తీసుకొచ్చిండు. కొద్దిసేపు పిల్లలు అట్లా స్విమ్మింగ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అయితే ఇక్కడ డైరెక్ట్ బాయ్ దగ్గరికి తీసుకొచ్చిండు. అండ్ మేము వచ్చేసరికల్లా అండ్ హౌస్ నిండా వాటర్ ఉన్నాయి, ఇంకా మంచిది అని చెప్పేసి ఇక్కడ స్విమ్మింగ్ అయితే చేపిస్తున్నారు అనమాట. మళ్ళీ మా ఆయనకు వేరే వర్క్ ఉంది, మధ్యాహ్నంకి అట్లా వెళ్తాడు అనమాట తను. సో ఇంకా నేను అప్పటిదాకా ఉంటే కదా పిల్లలు కూడా కొద్దిసేపు ఎట్లా స్విమ్మింగ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి డైరెక్ట్గా బావి దగ్గరికి తీసుకొని వచ్చిండు అనమాట. అండ్ పిల్లలకి హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్నారు వెళ్దాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పేసి. ఇంకా సర్లే మా ఆయన ఇంకా వెళ్ళండి, ఓ 5 days అట్లా ఉండి రండి అని చెప్పేసి ఇక్కడ మా ఆయన అయితే మమ్మల్ని తీసుకొని వచ్చిండు. వస్తున్నా అని చెప్పేసి అమ్మకైతే కనీసం ఫోన్ కూడా చేసి చెప్పలేదు. అండ్ అమ్మ అయితే పొద్దున్నే 6కి పనికి వెళ్ళిపోయిందంట. అండ్ నేను వచ్చిన తర్వాత ఫోన్ చేసిన అనమాట, కొంచెం ముందు చేయవా అన్నం అది వండేసి వద్దును కదా అని చెప్పేసి అని అన్నది. బట్ ఇంకా మిల్క్ ఉండే కదా, మిల్క్ని కూడా తీసుకొని వచ్చినాము. అట్లా ఇంకా ఇంటి దగ్గర లేదు అమ్మ అని చెప్పేసి ఇంకా పెద్దన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళినాం అన్నమాట. నానమ్మ కూడా ఇక్కడ అన్న వాళ్ళతోటే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నం తిన్న తర్వాత అలా బయట కూర్చున్నాం, కొద్దిసేపు కూర్చున్నా. అండ్ ఇంకా అమ్మ వచ్చేసరికి 1-2 అట్లా అవుతుంది. అండ్ ఇక్కడే కూర్చున్నా. అమ్మ కూడా ఇడికే వస్తే ఇంక ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఇక్కడే కూర్చున్నా అనమాట. అండ్ ఇక్కడ నానమ్మ చూడండి సమర్ పెట్టనా అని చెప్పేసి వచ్చి నూనె అయితే వేడుతుంది అనమాట. దానికి కళ్ళు సరిగ్గా కనబడకున్నా కూడా నెత్తిల చేయబెట్టి పెయిన్లు చూసినట్టు ఊరికే చూస్తూ ఉంటుంది అనమాట. అండ్ మంచిగా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక్కడ ఆయిల్ పెట్టింది అండ్ చేస్తే పెయిన్లు చూసింది, నాకైతే భలే అనిపించింది. అండ్ చాలా మెమొరబుల్ ఈ వీడియో, ఈ క్లిప్ అయితే నాకు. గంట ఉంది, నువ్వు ఇంటికి పోయి మళ్ళీ ఇప్పుడు రెడీ అయ్యి పాయింట్ షర్ట్ వేసుకుంటే అయిపోతుంది, ఏమన్నా రెడీ అవ్వడం కదా. గొంతు ఎట్లా సెట్ కావాలి, అందుకే ఆగమాగం తెచ్చింది పాపం. జలుబు తీసుకుంటే సెట్ అవుతుంది టాబ్లెట్. అత్తమ్మకి ఇప్పుడు పెట్టిస్తుంది. వాటర్ ఒప్పున్నాడు. కన్నయ్య కన్నయ్య హాలిడేస్ వచ్చినాయి మాకు, హాలిడేస్. కోకమే నాకు పెట్టరు, నాకు పెట్టరాదు. కన్నయ్య రెడీ అవుతున్నాడు హీరో గారు పోనీకి. తీసుకో, నన్ను కూడా తీసుకో. బా మా ఆయన గారు అయితే వెళ్ళిపోతున్నాడు మమ్మల్ని మా ఇంటికి కూడా డ్రాప్ చేసి. నేను వస్తా అంటే నన్ను తీసుకోపోతున్నాడు. బాయ్ చెప్పొచ్చు. తీసుకున్నావా నీ పర్సు? ఫోన్ చేయి మళ్ళా, బండి ఎక్కిన తర్వాత ఫోన్ చేయి. సరే, అదెందుకు? బాయ్ బాయ్. ఎండ కొడుతుందని బస్ స్టాండ్ దాకా నడవాలి ఇక్కడ నుండి, అందుకని చెప్పేసి ఇది మా డాడీది అనమాట. మా పెద్దోడికి బండి కూడా నడపచ్చు, నేర్పించినాము.
డ్రాప్ చేసేద్దురా ఏం ఇగో క్యాప్ ఉంది ఈ క్యాప్ పెట్టరా అమ్మా వీడికి అయితే అసలు ఓరే వీనికి పెట్టరా అంటే నువ్వు పెట్టుకుంటావు వీడు చూడు పిచ్చి ఫెయిల్లో వాడు వానికి వీనికి పెట్టమంటే వాడు పెట్టుకుంటాడు పెట్టురా ఎండ కొడుతుందని చెప్పి ఒరే మళ్ళీ వచ్చేటప్పుడు సైడ్ నుంచి రా నా నేను స్లోగా రావాలి స్పీడ్ రావద్దు సరే మళ్ళా బాయ్ 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 జాగ్రత్త హాలిడేస్లలో మమ్మల్ని ఇక్కడనే డ్రాప్ చేసిండు నేను రానంటా అంటే పిల్లల కోసం అని చెప్పేసి వచ్చినాము మా ఆయన ఇక్కడ డ్రాప్ చేసి అయితే వెళ్తున్నాడు అనమాట ఈరోజు పెళ్ళి ఉండే సో ఇంకా అందుకని చెప్పేసి వెళ్తున్నాడు జలుబు అయింది అసలు తగ్గుతలేదు వాయిస్ అంతా చేంజ్ ఉన్నది అందుకే అసలు బ్లాగ్స్ అయితే నేను ఏం పెట్టట్లేదు ఇది మెయిన్ రోడ్ అనమాట అటు సైడ్ ఏమో ఈ రోడ్డు దాటితే పాతిల్లు రోడ్డు ఇతలేమో కొత్త ఇల్లు అనమాట ఇది పెద్దన్న వాళ్ళది ఆ సైడ్ ఉండేదేమో రోడ్డు అవతల చిన్నన్న వాళ్ళది వెళ్ళిపోయారు వాళ్ళు బస్ స్టాండ్ దగ్గరికి భయం అయింది నాకు ఎట్లా తీసుకుపోతాడు ఏమో అని చెప్పి కానీ నడుపుతా ఉన్నాడు మంచిగానే బండి ఎక్కిండా డాడీ బస్సు ఎక్కిండా పోగానే వచ్చిందా బస్సు మరి తాత ఎట్లా పోయిండు బావి దగ్గరికి బండి ఇక్కడ పెట్టిపోయిండు అవునా క్యాప్ ఏదిరా ఓ పిచ్చి ఫెయిల్ క్యాప్ డాడీ అప్పటికి చెప్పిండు అరే ఈ క్యాప్ ఎక్కడన్నా పోతుంది స్లోగా పో అని చెప్పినా అన్నాడు మళ్ళీ ఎందుకురా పిచ్చి మొద్దు మా పెద్దోడైతే క్యాప్ ఎక్కడ పడిందని చెప్పి మళ్ళీ పోతుంది ఆడ నడుచుకుంటూ పో రాదురా నడుచుకుంటూ పో రాదు మళ్ళీ వస్తున్నాడు క్యాబ్ పోయిందని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ వస్తాడు ఎక్కడ పడ్డదిరా క్యాబ్ పోయిందని చెప్పి మళ్ళీ రిటర్న్ వెళ్ళిండు ఎక్కడో పడిపోయింది ఇక్కడే పెట్టు నీడకి కన్నగానికి కొద్దిసేపు ఎండలు ఉంటే చాలు ఫీవర్ వచ్చేస్తూనే ఉన్నది ఎందుకో ఏమో అసలు ఇవాళైతే అసలు ఇక ఎండలు ఉంచొద్దని చెప్పేసి కొంచెం ఇక జాగ్రత్త పడుతున్నాం మొన్న పోయిన వీక్లో కూడా ఇట్లనే వచ్చింది ఏడ పెట్టినావు ఎక్కడే వాళ్ళ బండి మీదరా అవునా పిచ్చి ఫెల్లో మరి ఇంతసేపు పట్టింది టైము కొన్నాడు మిల్క్ పాప ఏం చేస్తుంది అక్కడ జ్యూస్ తాగుతుంది మా పెద్దోడైతే వచ్చిన కాంచి ఒకటే సర్దుడు ఏం చెప్తున్నావు ఏంటిదిరా అది ఇది దేవుడు గది మా చిన్నగారు నా కోసమేమో లెమన్ జ్యూస్ ఎత్తున్నాడు మా మమ్మీ ఇక్కడ బజ్జున్నది ఇక్కడ మా నాన్నమ్మ బజ్జున్నది అరే ఏం చేస్తున్నావురా ఎందుకు బాగా తినకు నాని గడ్డలైతాయి కొంచెం వర్షాలు పడగానే ఐస్ గడ్డలు తింటే ఏం లే మనకి చెంపగడ్డలు అవుతాయి అయ్యో వీడికి వస్తే మాత్రం అసలు ఆగబట్టలేక యాస్ట్ వస్తుంది నాకు ఇంటికాడ ఉంటేనే భయంతో ఉంటారు ఇంకా వీడికి వస్తే మాత్రం ఇంకా చేతులు లేకుండా తయారైపోయి మిల్కి పాప ఏమైందిరా నీ జ్యూసు ఎవరి వాళ్ళు ఇక్కడ జ్యూసులు వేసుకొని తాగుతూ ఉన్నారు ఐస్ గడ్డలు తినకు నాని
కన్నగాడు జర వండుకున్నాడు కాబట్టి జర ప్రశాంతంగా ఉన్నది, లేకపోతే నాకు ఇప్పుడు లేచిండే హీరో. ఛార్జింగ్ అయిపోతే అందరూ ఫోన్లో అయిపోయిందా? ఇగో ఇంక పోతుపడు. కన్నగాడు లెమన్ జ్యూస్ చేసి అందరికీ చిన్నగాడు చేసిండు లెమన్ జ్యూస్. ఏంటి కన్నయ్య అది? కన్నయ్య వాటరా? లెమన్ జ్యూస్ అయిపోయింది, నీకే పోసిన అంతా. ఇంకున్నా? అయ్యి పాపం నీకే లేదారా? అయ్యో ఏం కత్తి పాపం అందరికి ఇచ్చిన వాడికే లేదట. నేను మాకు అన్నగాని పోసిన. మొత్తం నానే ఎండలు తిరిగాక ఇక్కడ ఏమైనా బండి పిచ్చి నీకైతే నిజంగా. ఏది జ్యూస్? నువ్వు జ్యూస్ వేసి ఇవ్వాలి కానీ బావ నీకు జ్యూస్ వేసి ఇస్తాడని. ఇంటికి ఇంతమంది గెస్ట్లు వచ్చినప్పుడు నువ్వు జ్యూస్ వేసి ఇవ్వాలి కదా. చెప్పు, నేర్చుకోవాలి మరి. ఎప్పుడు నేర్చుకుంటావు? నేర్చుకోవాలి కదా. స్విమ్మింగ్ చేసిన వారు ఇవాళ స్విమ్మింగే వస్తలేదు వీడికి. ఇక వీనికి కూడా స్విమ్మింగ్ వచ్చిందా చిన్న? టీ పిప్పేసి తొక్కట్లేదు, చేయట్లేదు కదా. ఈ హాలిడేస్లలో రావాలి మొత్తం స్విమ్మింగ్. ఆ టీప్ లేకున్నా కూడా అట్లా దునకాలి హౌస్లో. ఏ మునిగర్రా, మునిగి మళ్ళీ కాళ్ళు ఆడియాలి కదా, అట్లా పైకి లేస్తారు. అట్లా ఏముండదు. కొంచెం ఇట్లా ఉండి తర్వాత మీకు వెళ్తాను కొంచెం. ఛార్జింగ్ అయిపోయింది. ఇలా మా మిల్కీ కూడా పుట్టింది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే అట్లా కొద్దిసేపు సాయంత్రం దాకా ఇంకా వదిన వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం అనమాట. పిల్లల్ని అయితే అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొస్తే అసలు ఆగబట్టలేక నాకైతే ఫుల్ హాస్ట్ వస్తుంది అనమాట. అండ్ అమ్మ వచ్చిన తర్వాత ఇంకా అట్లా సాయంత్రం దాకా అక్కడే ఉండి ఇంటికైతే వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంక మా కన్నగాడేమో లడ్డూలు కావాలని అంటాడు, మా నాన్న ఏమో బచ్చప్పాలి అమ్మమ్మ అంటాడు. అండ్ 2 days నుంచి అసలు నాకైతే ఫీవర్ ఉండే అనమాట. అసలు ఏం తినబుద్ధి కావట్లేదు అని చెప్పేసి అంటే ఇక్కడ సర్వపిండి అయితే చేస్తుంది. నిజంగా అమ్మ అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకోలేరేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే. అండ్ ఇక్కడ వచ్చేసేది మా పెద్దోడు చూడండి అన్నీ హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇద్దే నాన్న, ఇద్దే అయ్యా అని మంచిగా పిలుస్తూ ఉంటుంది వాళ్ళని. అండ్ పిల్లలు నిజంగా ఎవరైనా ప్రేమతో దగ్గర తీసుకుంటేనే వాళ్ళు కూడా మనతో ప్రేమగా మెదులుతూ ఉంటారు. అండ్ అదేందో అమ్మమ్మలకు ఉన్నంత బాండింగ్ అండ్ నానమ్మలతో ఉండదు కదా పిల్లలకి. అండ్ నాకైతే మా ఇంట్లో చాలా వరకు అయితే ఇట్లనే ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పిండి అయితే పట్టింది. అండ్ ఇక్కడైతే అన్నీ కలుపుతుంది. అండ్ కారము అండ్ ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర అండ్ ఇక్కడైతే మినపప్పు వేస్తుంది అనమాట. వేయించి వేస్తుంది అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా నువ్వులు కూడా అండ్ అన్నీ ఇట్లా హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట పెద్దోడు. అండ్ ఇంటి దగ్గర అయితే చాలా వరకు చెయ్యడు, బట్ ఇక్కడికి వస్తే ఇంకా బచ్చాలు చేయమని చెప్పిండు వాడు. అసలు యాక్చువల్గా రేపు చేస్తుంది అయ్యా అంటే ఇంకా సర్వపిండి చేస్తుంది. ఇక్కడ చిన్న వదిన వాళ్ళు అయితే లేరు అనమాట. ఇంకా ఇంట్లో మేమే ఉన్నాము. అన్న వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళు లోకల్లోనే పండుగ అవుతుంది, పండుగ దగ్గరికి వెళ్ళిరు అనమాట. చిన్న 21st దాకా ఇక్కడే ఉంది, బట్ 21st అయిపోయిన తెల్లారి ఇంకా వెళ్ళిపోయింది అనమాట. కొంచెం ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి కదా, 3 months అట్లా వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. మా డాడీకి సర్వపిండి అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఊక చేయమంటా ఉంటారు ఇక్కడికి వచ్చినప్పుడు, కానీ అసలు నేను ఏం చేయలేదు. పాపం అమ్మ ఇంకా పాపం ఎండలో పోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఆమెనే అన్ని పనులు చేసుకున్నది. అసలు నేనైతే ఏమీ హెల్ప్ చేయలే. అసలు ఎందుకో ఊకనే బీబీ డౌన్ అయిపోయి అసలు కళ్ళు తిరిగినట్టు అవుతా ఉంది. అసలు 2 రోజుల నుంచి అసలు బాగాలేదు హెల్త్. అండ్ గొంతు కూడా మొత్తం పోయింది.
ఇక్కడ చూడండి దాన్ని అస్సలు చేయనీయట్లేదు. మా కన్నగాడు చేస్తాడంట. ఇక అట్లా పిల్లల కాసేపు పిల్లలతో అయితే సరదాగా గడిచిపోయింది. ఇంక అప్పటికైతే చీకటి అయింది. అండ్ ఇక్కడ మా పెద్దోడైతే ఒక్కటే సర్దుతా ఉన్నాడు. అండ్ ఇక్కడ మా కన్నగాడు కూడా చేస్తాడంట. ఇంక అందరు హెల్ప్ చేసేటోళ్ళే, ఇంక నన్నే కూర్చుంటే వెయిట్ చేస్తారు ఇంకా కొన్ని రోజులు అవుతా అని చెప్పేసి ఇక్కడ అంటూ ఉందన్నమాట. అండ్ మన ఛానల్లో సర్వపిండి చేసిన వ్లాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ మునక్కాయలతో సర్వపిండి చేసిన అవైతే టేస్ట్ సూపర్గా ఉంటుంది. అండ్ సోరకాయ సర్వపిండి చేసిన మన ఛానల్లో వీడియో అయితే ఉంది, ఎవరన్నా వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మునగాకాయలతో సర్వపిండి. అండ్ ఇక్కడ అప్పటికే చీకటి అయిపోయింది, ఇంకా వీడియో కూడా అంత క్లారిటీ లేదని చెప్పేసి నేనైతే ఇంకా లైట్ తీసుకున్నా. అండ్ ఇంకా బయట అయితే ఇంకా చేస్తుంది, కట్టెల పొయ్యి మీద చేస్తుంది అనమాట. ఇంకా లోపల ఎవరు నిలబడి చేస్తారని చెప్పేసి బయటే చేస్తుంది ఎక్కువ శాతం అయితే. అండ్ మా అమ్మ బియ్యం పిండితో రొట్టెలు చేస్తుంది, నాకైతే చాలా ఇష్టం అవి. అండ్ అవి కూడా చేస్తుంది, ఎప్పుడు కట్టెల పొయ్యి మీద చేస్తుంది ఎక్కువ. ఓన్లీ అన్నం కూర మాత్రమే పొయ్యి మీద చేస్తూ ఉంటారు అనమాట. ఈరోజు వ్లాగ్ అయితే ఇందే అండి. నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్ మరి.